మార్చి 19న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ ఫైట్ జరగబోతోంది. రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు నువ్వా నేనా అంటూ బరిలో దిగుతున్నాయి. ది రివెంజ్ పేరుతో దురంధర్ సీక్వెల్ వస్తుంటే అస్సలు తగ్గేదేలే అంటున్నారు యష్. దీంతో టాక్సిక్ సినిమాపై యష్కి ఉన్న గట్స్ పైనే ఆడియన్స్ అందరి అటెన్షన్. ప్రజెంట్ ధురంధర్ ఓటీటీలోకి రావడంతో సినిమాపై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో విడుదలవడంతో పార్ట్ 2 పై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మార్చి 19న సీక్వెల్ గా తెరకెక్కిన ధురంధర్ ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ ముందుకు వస్తుందని టీజర్ తో ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీని పీక్స్ కి తీసుకెళ్లారు మేకర్స్. అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ మాత్రం ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ టాక్సిక్ ని అదే రోజు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగేది లేదంటున్నారు యష్. టాక్సిక్ సినిమా మార్చి 19నే థియేటర్స్ లోకి వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ధురంధర్ కి మధ్య బిగ్ క్లాష్ తప్పేలా లేదు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ జనరేట్ అయింది. సీక్వెల్ మూవీతో రణ్వీర్ సింగ్ బిగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన టాక్సిక్ సినిమాతో యష్ ఇద్దరు బాక్సాఫీస్ వారికి సిద్ధం అంటున్నారు. టాక్సిక్ విషయానికి వస్తే ఫస్ట్ టీజర్ తోనే సినిమా ఎంత బోల్డ్ గా ఉంటుందో రివీల్ చేశారు మేకర్స్. యష్ ని రయాగా ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే మరీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటే సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే డౌట్స్ రైజ్ చేసింది. ఇటు ధురంధర్ పరిస్థితి దీనికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. వైలెన్స్ తో పాటు సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ ఎక్కువగా ప్లాన్ చేశారట డైరెక్టర్ ఆదిత్యధర్. అందుకే మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ధురంధర్ సినిమా క్లాష్ పైనే అందరి అటెన్షన్ ఉంది. మరి చూడాలి ధురంధర్ ని యష్ ఎలా బీట్ చేస్తారో.